వర్గాల్లో వాళ్ళు వెనకంజలోనే ఉంటారు, అందులో డౌటే లేదు. ఓకే, ఎంప్లాయీస్ ఒక రంగంగా పడ వీరోచితంగా ఓట్లు వేశారు వాళ్ళు. కాబట్టి అన్ని చోట్ల అలా పొంగనూరు పులివెందుల ఎక్కడైనా నెగిటివ్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈవీఎంస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వాళ్ళు కూడా కొంత బలమైన అభ్యర్థులు ఉన్నారు, స్టార్ట్ అయినాయి. అవి ఇంకా రౌండ్స్ వచ్చాయో రాలేదు మనకి. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ లాంటి ట్రెండ్ కనబడతా ఉంది. అంటే లాస్ట్ వరకు బలజ్ఞుడు ఏది చాలా బలశాలి అనుకున్న కేసీఆర్ ని ఇక్కడైతే మేము ఇట్లా దించినామో అక్కడ కూడా అహంకారమే. టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారి మీద అలాంటి విజయాన్ని నాకైతే మీ అనాలిసిస్ చూస్తే తెలుసా ఉంది. ఆయనకు అక్కడే ఇక్కడ ఈయనకి ఎంత అహంకారమో ఆయనకు అక్కడ అంతకు మించిన అహంకారం, అసలు పోలికలేనంత అహంకారాలు. సో ఇక్కడ ఎట్లయితే 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం, అక్కడ కూడా 5 ఏళ్లలోనే 50 ఏళ్ల విధ్వంసం చేసి సో దానికి నెగటివ్ గా ప్రజలు తీసుకున్న నిర్ణయాలు. మీరు ప్రజలకి పోలికలు ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్. దామోదర్ గారు, ఇక్కడ తెలంగాణలో అహంకారం ఉండొచ్చు, లేకపోతే ప్రజలకు దూరంగా ఉండొచ్చు, ప్రజలకి స్వేచ్ఛ లేకపోవచ్చు, కానీ అభివృద్ధి పరంగా తెలంగాణ వెనక్కిపోలే. అది సరే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇట్స్ అ ఫ్యాక్ట్. అభివృద్ధి పరంగా తెలంగాణ వెనక్కిపోలేదు. హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ కనిపిస్తుంది, నా కళ అలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఏపీ అలా కాదు. 30-40 ఏళ్ళు వెనక్కెళ్ళింది బై ఆల్ మీన్స్. తెలంగాణలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గొంతెత్తి అరిచే స్వేచ్ఛ లేదు, ఏందయ్యా ఇదని ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, ఏది లేదు. నువ్వు చెప్పింది నేను వినాలి, డెవలప్మెంట్ అది వేరే. కానీ ఎప్పుడైతే స్వేచ్ఛ లేదో ఆ సంఖ్యలు తెంచుకోవడానికి ప్రజలు ఎప్పుడు ముందుకు వస్తారు. రైట్, యూఆర్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ కదా. దట్ వాస్ వాట్ మై పాయింట్ సార్. డిస్ట్రక్షన్ లేదు సార్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్టార్ట్ చేస్తే తర్వాత కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఇవాల్టి రోజున కూడా ఒకవేళ కనుక కేసీఆర్ ఏదైనా స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేయాలి. అది దట్ ఈస్ వాట్ ఇస్ గవర్నెన్స్. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు డిస్ట్రక్షన్ సార్. డిస్ట్రక్షన్ ఎప్పుడైనా సరే ఇలాంటి రిజల్ట్సే ఇస్తుందండి. ఆ రోజున పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడుతుంటే అవి కూల్చేస్తాడా సార్ ఎవడన్నా? అన్న క్యాంటీన్లు కూల్చేశారు, ప్రజావేదిక కూల్చేశారు. అంటే ద గవర్నమెంట్ దేర్ స్టార్టెడ్ విత్ డిస్ట్రక్షన్. అండ్ మీరు అన్నట్టుగా అహంకారం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొకటి ఆ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ సార్. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఆ పార్టీ ఏదైతే గవర్నమెంట్ లో ఉంటుందో కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ ఉండాలి. సరే పక్కవాడి మీద నాకు కోపం ఉండొచ్చు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి కాంగ్రెస్ మీద కోపం ఉండొచ్చు, ఇంకోళ్ళ మీద కోపం ఉండొచ్చు, లేదా వైస్ వర్సా. కానీ రాష్ట్రం మీద ఎందుకు సార్ కోపం? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఎందుకు కోపం? రాజధాని లేకుండా చేశాడు, ఎందుకు లేకుండా చేశాడు? అర్థం లేదు, పర్థం లేదు దానికి. దర్ ఇస్ నో రీజనింగ్ సార్. నేను ఇందాక అన్నట్టుగా అన్నా క్యాంటీన్లను కూల్చేశాడు. ఇప్పుడు రీజనింగ్ లేదు. మీరు ఒకవైపు అహంకారం అంటూనే రీజనింగ్ లేదంటున్నారు. అదొక రకమైన Sir, that is a psychological issue, sir. I'm sorry, but it is a psychological issue. అక్కడ ఎవరు చేసింది ఉండకూడదు, నేను కొత్తగా ఏదో చేయాలా, అది కూడా కాదు సార్. మీ పేరు నాకు ఇప్పుడు వెంకటకృష్ణ గారి పేరు నాకు కనపడకూడదు, అంతే అంతే. దానికి నేను అవతల వాడిని